ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ. శ్రీ సాయి మాస్టర్ ప్రవచనములు 14వ అధ్యాయం. విశ్వ ప్రబోధం. మరొక విషయం, భూమి నుండి వృక్షం సారాన్ని గ్రహిస్తుంది. అలాగే భూమి కూడా వృక్షం వల్ల సారవంతమవుతుంది. అదే రీతిన మనం సద్గురు సమాగమం లభించినప్పుడు మన శరీరం ఆ నేల వంటిదైతే అందులో సద్గురు కృప స్మరణ మనం నాటవలసిన విత్తనం లాంటిది. ఇందులో ఒక్క అంశం ఉంది. దత్తాత్రేయుల వారు అవధూత రూపంలో దర్శనమిచ్చి తనకు జ్ఞానం ఎలా కలిగిందో చెబుతూ ఈ అనంతమైన విశ్వం నుండి 24 మంది గురువుల రూపంలో ప్రబోధిస్తున్నదని చెప్పారు. ఇది భాగవతంలో ఉంది. దాని నుండి ఆయన ప్రబోధిస్తున్నది ఏమిటంటే, ఈ అనంతమైన విశ్వం ఆయన రూపమే. ఈ అనంతమైన రూపాల ద్వారా ఆయన యొక్క బోధ మనకు అందుతూనే ఉన్నది. మనమే గ్రహించడం లేదు అని చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా మహనీయులందరిలోనూ ఈ తత్వమే ప్రకటమవుతున్నది. వారి జీవితంలోని సంఘటనలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. ఒకసారి ప్రవక్త మహమ్మదుల వారు నదిలో స్నానం చేస్తున్నారు. అప్పుడు ఆయనకు నీటిలో కొట్టుకొని పోతున్న ఒక తేలు కనిపించింది. దానిని రక్షిద్దామనే సంకల్పంతో ఆయన తమ చేతిలోకి తీసుకోబోయారు. వెంటనే అది కుట్టింది. ఆ బాధకు చేతిని వెనక్కు తీసుకున్నారు. కానీ వెంటనే మళ్ళీ చేతిలోకి తీసుకున్నారు. మళ్ళీ అది కుట్టింది. వెంటనే చేతిని విదిలించినా మళ్ళీ దానిని రక్షించడానికి చేతిలోకి తీసుకోవడం, అది తిరిగి ఆయనను కొట్టడం, ఇలా 4-5 సార్లు జరిగింది. ఆయన ప్రయత్నాన్ని చూస్తున్న పక్కనతను ఆయనతో అన్నాడు, ఏమయ్యా, నీకు జ్ఞానం లేదా? నువ్వు దానిని ఒడ్డున పడేద్దామని ప్రయత్నించినప్పుడల్లా అది కుడుతున్నదే. అది కుడుతున్న కొద్దీ ఇంకా దానిని రక్షించే ప్రయత్నమే చేస్తున్నావేంటి అని. అప్పుడు మహమ్మదుల వారు ఇలా జవాబిచ్చారట, ఆ తేలు అలా కుట్టడంలోనే నాకు ప్రబోధాన్ని ఇస్తున్నది. కుట్టడం అనే సహజ గుణాన్ని అది వదిలిపెట్టకపోతే భగవంతుని నిరంతరం స్మరించుకుంటూ సకల జీవుల శ్రేయస్సు కోసం పాడుపడదామనుకున్న నా నియమాన్ని నేనెలా వదులుకునేది? అందుకనే నేను దానిని రక్షించ యత్నిస్తున్నాను. అది నాకు నా గుణాన్ని వదలవద్దు అని నేర్పుతున్నది అన్నారట. అంటే తెలుసుకునేవాడికి ఎక్కడి నుంచైనా బోధ అందుతూనే ఉంటుందన్నమాట. అలాగే ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో బాలకృష్ణ గోస్వామి అనే ఒక మహాత్ముడు ఉండేవాడు. అతని వద్దకొకడు వచ్చి, స్వామి, ఏం చేసినా నా మనసు సంసార లంపటం నుండి బయటపడడం లేదు. మీరు చెప్పినవన్నీ చాలా కాలంగా చేస్తూనే ఉన్నాను. అయినా ఏమీ మార్పు రాలేదు. ఏం చేస్తే విడిపడుతుంది అని అడిగాడు. అందుకు గోస్వామి గారు ఏమీ మాట్లాడలేదు. అప్పుడు అతను రెండవసారి అడిగాడు. ఏమీ మాట్లాడలేదు. మూడవసారి అడిగాడు. ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పరేంటి స్వామి అన్నాడు. అందుకైన సమాధానం కోసమే నేను చూస్తున్నాను అన్నారట. ఆయన అలా అంటుండగానే ప్రక్కనే ఉన్న వెలగ చెట్టు నుండి ఒక పండు రాలి కింద పడింది. అదుగో ప్రసాదం, తెచ్చుకోమన్నారు స్వామి. అతడు వెళ్ళి తెచ్చుకున్నాడు. చాలా బాగా పండి ఉన్నది ఆ వెలగపండు. స్వామి అతనితో, ఇప్పుడు తెలిసిందా అన్నారు. అతడు నాకేమీ తెలియడం లేదన్నాడు. అప్పుడు స్వామి, నువ్వు మొదటిసారి అడిగినప్పుడు ఆ పండు పడలేదు, రెండవసారి అడిగినప్పుడు అది పడలేదు, మూడవసారి అడిగినప్పుడు పడింది. అంటే అదేం చెబుతోందో తెలుసా? నువ్వు ఏ గురువునైతే విశ్వసించావో, ఏ గురువు బోధనైతే ఆశ్రయిస్తున్నావో వారిని నిష్ఠా సబూరీలతో అట్లాగే ఆశ్రయించుకుని ఉంటే నీ హృదయం పక్వానికి వచ్చి అడగవలసిన అవసరం లేకుండా దానంతటదే చెట్టు నుంచి ఆ పండు ఎట్లా అయితే విడిపడిందో అదేవిధంగా సంసార వృక్షం నుంచి నీవు విడిపడతావు. అందుకు కావలసిందల్లా నిష్ఠా సబూరీలు మాత్రమే. కాబట్టి పైన చెప్పుకున్నట్లు మహమ్మదుల వారి ఉదాహరణ తీసుకున్నా సరే, గోస్వామి గారి ఉదాహరణ తీసుకున్నా సరే, మనకు తెలిసే విషయం ఏమిటంటే, భగవంతుడు ఈ అనంత విశ్వంలో అనంత రూపాలతో మనకు ప్రబోధిస్తూనే ఉన్నాడు. వాటిని గ్రహించడమే మనం చేయవలసింది. అటువంటి బోధన మనం తీసుకోగలిగినప్పుడు ఒక విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. దాని గురించి సాయి
సద్గ్రంథాలు చదువు, భగవన్నామం ఉచ్చరించు, పని చెయ్యి అన్నారు. మరొక సూక్తి, ఎవరైతే నా నామమే ఉచ్చరిస్తూ నన్ను గురించే మాట్లాడుతూ నా కథల గురించే వింటూ నేనుగా మారిపోతారో వారి కర్మబంధం తీరిపోతుంది అని ఈ 2 సూక్తులు చెప్పారు. ఈ 2వ సూక్తి యొక్క వివరణ ఏంటి అని ఆలోచిస్తే సాయి చరిత్రలోని ఒకానొక సంఘటన స్ఫురణకు వస్తుంది. శ్రీరామనవమి ఉత్సవాలలో హరికథాగానం చేయడానికని దాసగణ మహారాజును షిరిడీకి పిలిపించారు. ఏ క్రొత్త పని ప్రారంభించినా సాయి ఆగ్రహించడం మామూలు. ఏమిటిదంతా అని తిడతారని భయం. అందుకని ఆయన దగ్గరకొచ్చి నమస్కారమైనా చేసుకోకుండా కార్యక్రమం మొదలుపెట్టారు. మధ్యలా మొదలైనవి వాయిస్తున్నప్పుడు ఏంటిరా ఈ గోల అని అడిగారు సాయి. కథాగానం చేస్తున్నామని చెప్పారు. ఆ కథాగానం చేసేవాడిని పిలవండి అన్నారు సాయి. తిడతారో మరేదైనా చేస్తారోనని భయపడుతూనే వాళ్ళంతా ఆయన దగ్గరకు వెళ్ళారు. ఆయన దాసగణను చూస్తూనే, ఏమిటి హరికథ చెప్పడానికి పెళ్ళికొడుకులా తయారయ్యావు, ముందా కోటు విప్పేసేయి, చొక్కా లేకుండా కథాగానం చెయ్యాలి అని పక్కనున్న ఒక అతనికి పూలమాల ఇచ్చి దాసగణు మెడలో వేయమన్నారు. అంటే ఆయన హరికథాగానం చేయమంటున్నారు. కానీ వీళ్ళనుకున్నట్లు కాదు. అప్పుడు నా ఆశీస్సులు నువ్వు అడగకపోయినా ఉంటాయని చెబుతున్నారు. ఈ దాసగణు ఎక్కడ హరికథాగానం చేసినా, రాముని గురించి చెప్పినా, కృష్ణుని గురించి చెప్పినా, మరెవ్వరి గురించి చెప్పినా మొట్టమొదటిగా సాయిని గురించి చెప్పి తర్వాతనే తక్కినవి చెప్పేవాడు. అందుకని ప్రత్యేకమైన స్థానాన్ని అతనికి సాయి కల్పించారు. అయితే హరికథా కాలక్షేపానికి దాసగణు ఎందుకు సాయి ఆ విధంగా ఆశీర్వదించారు అనేది ఆలోచించవలసిన విషయం. ఎంతోమంది హరికథకులు సాయి వద్దకు వచ్చేవారు. వాళ్ళు గానం చేసి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం వాళ్ళకు డబ్బులిచ్చి ఆశీర్వదించి పంపేవారు ఆయన. మామూలుగా అలానే జరుగుతుండేది. కానీ దాసగణు విషయంలో మాత్రం అలా చెయ్యలేదు. అతడి పోలీస్ కానిస్టేబుల్గా ఉన్నప్పటి నుంచి కూడా అతని నా ఉద్యోగం మానేయమనేవారు. మరి నేనెట్లా బ్రతకాలి అంటే హరికథాగానం చేసి బతకమన్నారు. అది జీవనోపాధిగా తిండి పెట్టదు కదా అంటే నేను పెడతాను, నేను పోషిస్తాను అన్నారు. దానికి ఆశీర్వచనంగానే ఆ మాల వేశారన్నమాట. ప్రత్యేకించి అతనికి అంతటి ఆదరణ ఇవ్వడానికి దానికి అతని సంస్కారాలే కారణం. ఆ సంస్కారాలేమిటంటే అతడు ఏ కథాగానం ఎక్కడ చేసినా మొదట తాను ఆశ్రయించిన సద్గురుడైన సాయినాథుని కీర్తించి తరువాత తక్కిన కథ చెప్పేవాడు. అందుకని సాయి భక్తుల అనుభవాలు చూస్తుంటే ఎంతోమంది దాసగణు హరికథ వినడం వల్ల, అక్కడ సాయిపటం చూడడం వల్ల షిరిడీ వచ్చి సాయి దర్శనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అంటే ఏంటంటే బాబా వాళ్ళని పిలుచుకున్నారు, అందులో సందేహం లేదు. కానీ దాసగణు ద్వారా పిలుచుకోవడం అనేది అతని అదృష్టం. ఆ భక్తులంతా ఆనాడు దాసగణు చెప్పిన కథ వినబట్టి కదా మనకు సాయి దర్శనం లభించింది అనే సంతోషంతో ఆయన పట్ల ఆత్మీయతాభావాన్ని పెంపొందించుకున్నారు. వాళ్ళు అనుకున్నవన్నీ శతకోటి రెట్లుగా ఆశీస్సులుగా అతనికే చెందుతాయి. అది అందులోని విశిష్టత. అందుకని మన పూర్వీకులందరూ చెప్పారు, మందిర నిర్మాణం కానీ, ఆలయ నిర్మాణం కానీ, మహాత్ముల కథాగానం, కథారచన మొదలైనవన్నీ భగవంతుడు మనకు ఇచ్చినటువంటి సేవ అని, అది మహాపుణ్యం అని చెప్పారు. అలా చెప్పడానికి కూడా కారణం ఇదే. ఎవరెవరు ఆ గ్రంథం చదవడం వల్ల, ఆ కథ వినడం వల్ల ఉత్తేజపడి భగవంతుని మార్గానికి వస్తారో వారందరి హృదయాలు భగవంతునికి దగ్గరవ్వడానికి నిమిత్తమాత్రులవ్వడం వలన వారికి వీళ్ళందరి హృదయాల నుంచి ఆశీర్వచనం లభ్యమవుతుంది. అది అక్కడి రహస్యం. అందుకని సద్గురుని గూర్చి చెప్పడం అనే పూర్వజన్మ సంస్కారం అతనిలో ఉంది. అందుకనే నేటికి మనం ఆయనను తలుచుకుంటూనే ఉన్నాం. అందుకని అతనికి అంతటి అదృష్టం లభిస్తూనే ఉంది. అందుకనే అటువంటి అవకాశం అతనికి కల్పించారు సాయి. నా నామాన్నే స్మరిస్తూ, నన్నే తలుచుకుంటూ, నా గురించే వింటూ, నా గురించే మాట్లాడుతూ అనన్యమైన చింతనలో ఎవడైతే ఉంటాడో వారి కర్మబంధం నశిస్తుంది, వాడు కర్మబంధ విముక్తుడవుతాడు అని సాయి చెప్పారు. ఈ విధంగా చేయడం వల్ల ఎవరైతే మనతో సంబంధంలోకి వస్తున్నారో వారందరి జీవితం సార్థకం అవడానికి మనం నిమిత్తమాత్రులం అవుతున్నాం.
అన్ని దానాలలోకి అన్నదానం గొప్పదని సామాన్యంగా చెబుతుంటారు. కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే అంతకంటే కూడా గొప్పది జ్ఞానదానం. ముల్లోకాలను దానం చేసిన దానితో అది సమానమని చెప్పారు. దానికి కారణం ఏంటంటే, వాడికి ఎన్ని జన్మలైతే ఉన్నాయో అన్ని జన్మ పరంపరలను అతిక్రమించడానికి కావలసిన మార్గం లభ్యం అవ్వడానికి కానీ, లేకపోతే అవి ఉత్తమోత్తమంగా సంస్కరింపబడడానికి కానీ, మళ్ళీ వాళ్ళ ద్వారా ఎవరెవరైతే అది విని ఉత్తమ మార్గాన్ని తెలుసుకుంటారో ఆ పుణ్యమంతా మనకు లభిస్తుంది. వాళ్ళు మన వల్ల సన్మార్గంలో పడి ఏ మహాత్ముల ఆశీస్సులైనా పొందితే ఆ ఆశీర్వాద ఫలితం మనకు కూడా దక్కుతుంది. అందుకని ఎవడైతే ఇతరులు సన్మార్గులు కావడానికి దోహదం చేస్తాడో వాడికి మహాత్ములందరి ఆశీస్సులు లభిస్తూనే ఉంటాయి. వారందరి అనుగ్రహం నిరంతరం లభ్యమవుతూనే ఉంటుంది. ఎందుకంటే భగవంతుని ధర్మశాసనం మూలమైనది ఒకటి ఉంది. అదేంటంటే, నీకు ఇతరులు ఏం చేయాలనుకుంటావో అది ఇతరులకు నీవు చెయ్యి. నీకు ఇతరులు ఏం చేయకూడదని అనుకుంటావో నీవు ఇతరులకు దానిని చేయవద్దు అని. ఉదాహరణకు, మనం భగవంతుని అనుగ్రహం పొందడం కోసం, సాధన చేసుకోవడం కోసం తపిస్తున్నప్పుడు మనకు ఇంకా సులభమైన మార్గం ఎలా దొరుకుతుందా, ఎవరి అనుగ్రహంతో మనం ఇంకా ఒక మెట్టు పైకి పోతామా, ఎవరి ఆశీస్సులు మనకు లభ్యమవుతాయా, ఎవరు ఏ సూక్ష్మం తెలుపుతారా అని ఆరాటపడి తిరుగుతాం. మనకు సరి అయిన ఆధ్యాత్మిక మార్గం ఎలా లభ్యమవుతుంది అని పరితపించే సమయంలో ఎవరైనా మనకు ఆ మార్గం చూపించగలవాడు కనిపిస్తే మనం ఎంతో సంతోషిస్తాం. అలాగే మనకు దొరికినంత మాత్రం కూడా మార్గం లభించని వాడు ఎవడైనా ఉంటే వాళ్లకు మనకు తెలిసినది చెప్పినప్పుడు వాళ్ళెంతో సంతోషిస్తారు కదా. అందుకని పై సూత్రాన్ని పాటించి ఆత్మీయులైన వారికి, మన పరిచయస్తులకు ఈ మార్గం తెలుపుతూ ఉంటే వాళ్ళు సన్మార్గానికి వచ్చి వాళ్లకు కూడా మహాత్ముల ఆశీస్సులు లభిస్తే మనకు ఆ మహాత్ముల ఆశీస్సులు లభిస్తాయి. వాళ్ళు కూడా మనం చేసిన సహాయం పట్ల కృతజ్ఞత కలిగి, మన పట్ల ఆత్మీయతాభావం కలిగి, వారికి తెలిసిన సన్మార్గం మనకు చెబుదామనే ప్రీతి కలుగుతుంది. ఇది భగవంతుడు నాకిచ్చిన అనుగ్రహాలలో ఒకటి. ఇందుకు ఒక ఉదాహరణ. ఫిబ్రవరిలో అనుకోకుండా షిరిడీ వెళ్ళి 14 రోజులు ఉండడం జరిగింది. ఢిల్లీ వెళ్ళవలసిన ప్రోగ్రాం ఉండడం వల్ల షిరిడీలో 2 రోజులు మాత్రమే ఉండడానికి ప్రోగ్రాం పెట్టుకుని వెళ్ళాను. మర్నాడు నేను బయలుదేరవలసి ఉన్నదనగా శివనేశన్ స్వామికి నేను మర్నాడు బయలుదేరుతున్నానని చెప్పడానికి చావడికి వెళ్ళాను. ఆయన ఇప్పుడే వస్తాను ఉండమని నన్ను కూర్చోమని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఏదో పని చేసుకుంటూ ఇంతలో ఒక సన్యాసి అక్కడికి వచ్చాడు. బాగా దృఢంగా ఉన్నాడు, మంచి తేజస్సుతో ఉన్నాడు. శివనేశన్ స్వామిని పిలిచి ఏదో మాట్లాడుతూ మధ్య మధ్యలో నాకేసి పరీక్షగా చూసి, నువ్వు భరద్వాజవు కదా అన్నాడు. అవునన్నాను. నేనెవరో గుర్తున్నానా అన్నాడు. గుర్తు లేవు అన్నాను. మామాజీ గుర్తున్నాడా అడిగాడు. అప్పుడు 15 సంవత్సరాల క్రితం సంగతి గుర్తొచ్చింది. అప్పుడు ఇతడు చాలా బక్కపలచగా ఉండేవాడు. గొప్ప ధనవంతుల కుటుంబానికి చెందినవాడు. అపారమైన ఉదారభావం కలవాడు. అతడు తరచూ షిరిడీ వస్తుండేవాడు. వచ్చినప్పుడల్లా ఇంటి నుంచి 10,000 15,000 డబ్బు తెచ్చేవాడు. వీడు వాడు అని లేకుండా అందరికీ సహాయం చేస్తుండేవాడు. ఒకడికి తిండి లేదంటే డబ్బులిచ్చేవాడు, మరొకరికి ఇంకొక అవసరం. అందుకని ఎవరికి ఏ అవసరం వచ్చినా అతని సహాయమే పొందేవారు. ఇట్లా ఖర్చులు పెట్టి ఆ డబ్బు అయిపోగానే మళ్ళీ బొంబాయి వెళ్ళి మళ్ళీ 10 20 తీసుకొని షిరిడీ వచ్చేవాడు. చివరకు వీడి బాధ భరించలేక ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా చెప్పేశారు, నువ్విట్లా ఖర్చు పెడుతుంటే ఇవ్వడం ఇక మా వల్ల కాదు. నువ్వు ఇంటి పట్టున ఉండి అన్ని బాధ్యతలు తీసుకుంటూ అందరిలాగా ఉంటే ఉండు, లేకపోతే నువ్వు వెళ్ళదలుచుకుంటే ఈసారి నువ్వు తీసుకువెళ్ళే 20,000 తీసుకో, ఇదే ఆఖరు, ఇక ఇంటికి రావద్దు అన్నారు. ఇతను తనకెట్టి సంబంధం లేదని చెప్పి ఇంటి నుంచి వచ్చేశాడు. ఇతడు చాలా తెలివిగలవాడు. ఈ పని ఆ పని అని లేకుండా అన్ని పనులు చేసేవాడు. ఎవరికైనా బాగుండకపోతే చుట్టుపక్కల ఆకులు తెచ్చి ఏదో తయారు చేసి ఇచ్చేవాడు. కార్లు రిపేర్ చేసేవాడు, రిక్షాలు బాగు చేసేవాడు.
ఎలక్ట్రిక్ రిపేర్లు చేసేవాడు. అందుకని తన దగ్గర పైకం కొంతవరకు తగ్గిందనుకోగానే బొంబాయికో అహ్మద్నగర్కో వెళ్ళి కారు తీసుకొచ్చి దానిని రిపేర్ చేసి కొత్త కారులాగా తయారు చేసి దానిని అమ్మి డబ్బు తెచ్చుకునేవాడు. ఆ డబ్బును మళ్ళీ ఇలాగే ఖర్చు పెడుతుండేవాడు. షిరిడీలో అతడి వలన సహాయం పొందని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. అందరూ ఏదో ఒక రకమైన సహాయం పొందిన వాళ్లే. అందుకే మామాజీ అంటే అందరికీ ఇష్టం. అతను వచ్చాడంటే షిరిడీ వాళ్ళంతా అతని వెంబడి తిరుగుతుండేవారు. నేనప్పుడు తరచూ షిరిడీ వెళుతుండడం వల్ల నాకు అతడు పరిచయం అయ్యాడు. ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ అలా బయటికి వెళ్ళి కాలక్షేపం చేస్తుండేవాళ్ళం. ఒకసారి అతనికి ఎందుకు వచ్చిందో కానీ జీవితం మీద విరక్తి కలిగింది. ఒకరోజు నాకు షిరిడీలో కనిపించి టీ తాగుదాం రమ్మన్నాడు. నాకు జీవితం మీద విరక్తి కలిగింది. నేను ఈ రోజుతో జీవితం సమాప్తం చేసుకుందాం అనుకుంటున్నాను. నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. అందుకని నువ్వు నన్ను కారణం ఏమిటి అని అడగొద్దు, ఊరడించడానికి ప్రయత్నం చేయొద్దు. ఇదే నీతో చివరిసారిగా మాట్లాడడం. అందుకని ఇద్దరం ఆత్మీయంగా సరదాగా టిఫిన్ తిని టీ తాగుదాం రమ్మన్నాను అని అన్నాడు. ఇంకేం మాట్లాడతాను అతనితో? ముందే ఏమీ వద్దని చెప్పేశాడాయే. అతడు సామాన్యమైన ప్రజ్ఞ కలవాడు కాదు. అందుకని సామాన్యులను బుజ్జగించినట్లు బుజ్జగించడానికి వీలు పడదు. అసలు అతని కష్టమేమిటో ఎందుకొచ్చిందో ఏమీ తెలియదు. ఇకేం చేస్తాం? అతనితో పాటు హోటల్కి వెళ్ళి కూర్చున్నాను. హాయిగా తిని టీ త్రాగాం. ఇక నేను సెలవు తీసుకుంటాను. ఏదైనా మాట్లాడతావా అన్నాడు. ఆ సమయంలో నేనేం మాట్లాడగలను అతనితో? ఏం చెప్పాలి అతనికి? ఒక్క క్షణం ఆలోచించాను. మనసుకు 2 విషయాలు తట్టాయి. అప్పుడు చెప్పాను, నువ్వెలాగూ ఆత్మహత్య చేసుకోవడానికే నిర్ణయించుకున్నావు కనుక వద్దని నేనేమీ చెప్పను. బాబా వద్దని చెప్పినవి కొన్నున్నాయి, కానీ అవి నేను నీకు చెప్పను. కానీ ఈ విషయంలో నీకు 2 మాటలు చెప్పాలనిపిస్తుంది. ఒకటేమిటంటే, నువ్వు షిరిడీలో మటుకు ఆత్మహత్య చేసుకోబోకు. ఎందుకంటే సాయి సమ్మతి లేదు గనక, ఆయన ఒప్పుకోలేదు గనక. అక్కలకోట స్వామి కూడా ఒప్పుకోలేదు. కాబట్టి ఈ క్షేత్రంలో నువ్వు ఆ పని చేయడం మాత్రం అధర్మం. ఇక రెండవది, నీవు ద్వారకామాయికి వెళ్ళి ఒక అరగంట సాయి సన్నిధిలో కూర్చొని అక్కడ సెలవు తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి ఆత్మహత్య చేసుకో అని చెప్పాను. అంతే. అప్పుడే ఆఖరిసారిగా మేం కలవడం. ఆ తర్వాత మేం 15 సంవత్సరాలు కలవనే లేదు. అతడు ఏమైపోయాడో తెలియదు. ఆత్మహత్య చేసుకుని ఉంటాడని నేను అనుకున్నాను. అతడు ఇప్పుడు చెప్పాడు ఆ తర్వాత ఏం జరిగిందో. అతడు నేను చెప్పిన సలహాను అనుసరించి వెళ్ళి ద్వారకామాయిలో బాబా ఎదురుగా ధుని కానుకొని కూర్చున్నట్ట. 10-15 నిమిషాలు కూర్చున్నాడు. ఏమీ జరగలేదు. మధ్యాహ్న సమయం. అతడొక్కడే అక్కడున్నాడు. కొద్దిసేపటికి 2 వ్యక్తులు వచ్చి అతనికి అటుపక్కన ఒకడు ఇటుపక్కన ఒకడు కూర్చున్నారు. 5 నిమిషాలు గడిచాక ఒక పక్కన కూర్చున్నవాడు ముందుకు వంగి మరొక పక్కవాడితో చెబుతున్నట్ట, ఔరంగాబాదులో నీకు స్నేహితుడున్నాడు కదా, అతనిని కలవకూడదు అని. ఇతనికి ఔరంగాబాదులో స్నేహితుడున్నాడు. ఎందుకనిపించిందో కానీ ఇతనికి అది తనకు బాబా చెప్పిన సందేశమేమోనని. ఎందుకు బుద్ధి మారిందో మారింది. వెంటనే బయలుదేరి ఔరంగాబాద్ వెళ్ళాడు. మిత్రుని ఇంటికి వెళ్ళేసరికి అతను ఆఫీస్కి వెళ్ళాడు. సాయంత్రానికి కానీ రాడన్నారు. ఇతడు పుస్తకాల పురుగు. అందుకని ఏవైనా పుస్తకాలుంటే ఇవ్వమని ఇంట్లో వాళ్ళని అడిగాడు. ఏవో పాత పత్రికలు సంచికలు కొన్ని అతనికి ఇచ్చారు. వాటిని తిరగేస్తుంటే ఒక పత్రికలో ఒక చిన్న వ్యాసం కనబడింది. ఆ వ్యాసంలో ఇతని ఆధ్యాత్మిక సాధనకు కావలసిన సూచన ఉంది. ఆ కాగితాలు చింపుకున్నాడు. మిత్రుడు వచ్చే వరకు కూడా ఆగకుండా వెంటనే బయలుదేరి బండెక్కాడు. కొన్ని ప్రదేశాలకు వెళ్ళాడు. నర్మదాదేవికి నమస్కారం చేసుకున్నాడు. చివరకు కాశీకి వెళ్ళి అందులో చెప్పిన ప్రకారం ప్రార్థన చేస్తే అనుగ్రహం కలుగుతుందని ఉందట. అందుకని గంగలో స్నానం చేసుకుని అనుష్ఠానం చేసుకుంటున్నాడు. ఇంతలో ఎవరో 2 సాధువులు వచ్చి మా గురువుగారు పిలుస్తున్నారు అని చెప్పి ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళారు. అక్కడ మరొక సాధువు కూడా ఉన్నారు. తర్వాత ఆ ముగ్గురు తాము ఫలానా అని చెప్పి నీకు ఫలానా సాధన చెప్పమని వారికి భగవదాదేశం అయిందని చెప్పి ఇతనికి సన్యాస దీక్ష ఇచ్చారు. వాళ్ళు నాద సంప్రదాయంలోని వాళ్ళు. నాద సంప్రదాయంలో సరైన దీక్ష దొరకడం అనేది సామాన్యమైన విషయం కాదు.
అటువంటిది వాళ్ళే పిలిచి తీసుకువెళ్ళి ఆ దీక్ష అతనికి ఇచ్చారు. తర్వాత వాళ్ళు చెప్పిన ప్రకారం సాధన చేసుకుంటుండమని చెప్పారు. అప్పుడు ఇతడు, మీరు చెప్పినట్లు నేను సాధన చేస్తూ ఉంటే ఏమైనా సందేహాలు వస్తే ఏం చెయ్యాలి, ఎవరిని అడగాలి, మీరెక్కడ ఉంటారు అని అడిగాడు. అప్పుడు వాళ్ళు, నీకు అవసరమైనప్పుడు మేమే వస్తాం, ఇప్పుడు మాత్రం నువ్వు పిలిస్తే వచ్చామా, నీకు అలాంటి పరిస్థితి వస్తే నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వస్తాం, అయినా నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాం, మేము ఫలానా చోట ఉంటాం అని చెప్పారు. అతనిని ఎక్కడా ఒకచోట నిలవకుండా, ఒక ఉపాధి ఏర్పరచుకోకుండా సాధన చేసుకోమని చెప్పారు. అతడు అలాగే తిరుగుతూ సాధన చేసుకుంటూ పోతూ వాళ్ళు చెప్పిన చోటుకు వెళ్ళినప్పుడు అక్కడ విచారిస్తే అక్కడ అటువంటి ఆశ్రమం ఉన్నట్లు కానీ అటువంటి సాధువులు ఉన్నట్లు కానీ ఎవ్వరూ చెప్పలేదు. ఎంత విచారించినా వాళ్ళ ఆచూకీయే లేదు. కానీ అతడు ఆ సాధన చేస్తూ పోతూ ఉంటే ఎంతోమంది మహాత్ముల సాధువుల దర్శనం, సాంగత్యం లభించడం, అతని సాధనకు అవసరమైన మెళకువలు, సాధనలోని రహస్యాలు వివరించడం జరిగేది. వారు వాటిని అనుష్ఠింపచేసేవారు. ఇలా కొంతకాలం సాధన చేశాక ఆ సాధనా బలం చేత అతడు నర్మదా ప్రదక్షిణం చేశాడు. దత్తాత్రేయ సాంప్రదాయంలోనూ మరికొన్ని సాంప్రదాయాలలోనూ కొంత సాధన చేసిన తర్వాత భగవద్ అనుగ్రహం కలిగినట్లు కొన్ని అనుభవాలు కలిగాక అప్పుడు నర్మదా ప్రదక్షిణం చేస్తారు. అది అన్నిటికంటే కఠోరమైన సాధన. నర్మదా నది ప్రదక్షిణం అంటే ఎక్కడ నర్మదా నది పుడుతుందో అక్కడ పూజాదికాలు చేసుకొని బయలుదేరి తీరం వెంబడి నడుస్తూ వెళ్ళి నర్మదా నది సముద్రంలో కలిసే చోట దాటి అవతలి ఒడ్డుకు చేరి అక్కడి నుంచి తిరిగి నర్మదా నది తీరం వెంబడి వెళుతూ మళ్ళీ ఆ నది పుట్టిన చోటుకు చేరతారు. అప్పటికి ప్రదక్షిణం పూర్తి అయినట్లు లెక్క. అది 2 రకాలుగా చేస్తారు. మొదటి రకమైన ప్రదక్షిణ ఏమిటంటే ఇన్ని అడుగులు దాటి తీరం వెంబడి పోకూడదు అని. అట్లా వెళుతుంటే ఒక్కొక్క చోట ఉపనది రావచ్చు. అప్పుడు దానిని దాటి వెళ్ళవలసిందే కానీ చుట్టూ తిరిగి వెళ్ళకూడదు. ఒక్కొక్క చోట కొండలు రావచ్చు, గుట్టలు రావచ్చు. ఎక్కి దిగవలసిందే కానీ అన్ని అడుగుల దూరం మాత్రం దాటి వెళ్ళకూడదు. ఇది చాలా కఠోరమైన నియమం. ఇట్లాగాక నదీ జలం కంటికి కనబడుతుంటే చాలు అనేది మరొక నియమం. ఇది మొదటి దానికంటే కొద్ది సులువు. ఈ రెండింటిలో కఠోరమైన నియమమే వాళ్ళు చేయమని చెప్పారట. అందుకని ఇతడు మొదటి రకమైన ప్రదక్షిణ చేస్తూ వచ్చాడు. ఇతడు ఆ దీక్ష చేస్తూ ఉంటే ఎంతోమంది మేం చేస్తామని ఇతని వెంట బయలుదేరారట. ఇతనితో పాటు వాళ్ళు నడవలేకపోయేవాళ్ళట. ఇతడు రోజుకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల దూరం నడిచేవాట. ఏ ఒక్కరోజు అంతకు మించి తక్కువ నడిచేది లేదట. అందుకని మిగతా వాళ్ళు 2-3 రోజులు వెనకబడేవారట. ఇతడు వెళుతుంటే ఇతనికి ఆకలై ఆహారం తీసుకుంటే బాగుండును అనుకునేసరికి ఎవరో ఒకరు అన్నం పళ్ళాల్లో తీసుకొని ఇతని కోసం ఎదురు చూస్తూ ఉండేవారట. ఇతడు ఒక్కరోజు కూడా ఆహారం లేకుండా పస్తుండలేదుట. ఒక్కొక్క చోట ఒక్కొక్క మహాత్ముడు కనబడి అతనిని అక్కడ 3-4 రోజులు ఉండమని ఆపేసేవారట. అప్పుడు వాళ్ళ దగ్గర అలాగే ఉండి తాను తెలుసుకోవలసిన విషయాలు తెలుసుకొని తనకు కావలసిన విద్య నేర్చుకుని మళ్ళీ ప్రదక్షిణం కొనసాగించేవాట. ఆ విధంగా 2-3 రోజులు ఉండడం చేత ఇతని కంటే వెనుకబడ్డ వాళ్ళు వచ్చి ఇతనిని కలుసుకునేవారట. అప్పుడు వాళ్ళ ద్వారా ఇతనికి తెలిసేదేమిటంటే ఇతనికి మహాత్ములు ఆశ్రమము కనిపించిన చోట వాళ్ళకేమీ కనిపించేవి కావట. ఇతనికి కనిపించినట్లు ఎవరైనా కనిపించడం కానీ ఆహారం ఇవ్వడం కానీ ఏమీ జరిగేవి కావట. 150 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు నరసంచారమే లేకుండా తినడానికి కానీ తాగడానికి కానీ ఏమీ దొరక్క అవస్థపడవలసి వచ్చేదట. అడుగుదామన్నా నరసంచారమే ఉండేది కాదట. అది నర్మదా నది అనుగ్రహం అంటే. ఆమె ఆశీర్వచనం పొందిన వాడికి ఇతనికి జరిగినట్లు జరుగుతుంది, లేనివాడికి వాళ్లకు జరిగినట్లు జరుగుతుంది. ఆ విధంగా ఇబ్బందులు పడలేక కొంతమంది ఆ ప్రదక్షిణం చేయడం విరమించుకున్నారట. ఒక వృద్ధుడు మాత్రం నేను నీతో పాటే వస్తానని వెంటబడ్డాట. వృద్ధుణ్ణి తనతో తీసుకుపోయేదెట్లా, అతనితో పాటు నెమ్మదిగా నడిచేదెట్లా? అలాగే అతనిని తీసుకుపోతుంటే ఒక్కొక్కసారి ఉన్నట్టుండి అనేవాట,
నాకు చలి పుడుతుంది, వణికిపోతున్నాను, కప్పుకోవడానికి రగ్గుంటే గానీ లాభం లేదు, నాకు చలి జ్వరం వచ్చేస్తుంది అని. అతడెక్కడి నుంచి తెస్తాడు రగ్గు? అది లేకపోతే చచ్చిపోతాను అనేవాట. పోనీ అని ఆ వృద్ధుణ్ణి వదిలేద్దామా అంటే మనిషి తోడులేరు. అప్పుడు రెండు ధర్మాల మధ్య ఇరుక్కున్నాడన్నమాట. అప్పుడు అతడు కూర్చుని ప్రార్థన చేసుకుంటుంటే ఎవరో ఇతని ముక్కు ముఖం తెలియని వాళ్ళు వచ్చి, పాపం ఇంత దూరం చలిలో ప్రయాణం చేస్తున్నావు కదా అని నీకు రగ్గు ఇవ్వాలనిపించింది అని రగ్గు ఇచ్చి వెళ్ళిపోయేవారట. ఇలాంటి చిత్రమైన అనుభవాలు ఎన్నో జరిగేవట. ఆ విధంగా అతడు 2.5-3 సంవత్సరాలలో నర్మదా నదీ ప్రదక్షిణం పూర్తి చేసి తిరిగి వచ్చాడు. అక్కడి నుండి వచ్చాక అతడు షిరిడీ రావడం అదే. అతని సాధనకు జనంలోకి అతడు రాకూడదు. అందుకని అతడు రాగానే సంస్థానం వాళ్ళు అతడు ఎక్కడ ఉంటాడో తెలియడానికి వీలు లేని చోట ఉంచారు. అతడు ప్రతిరోజు మధ్యాహ్నం 3-3:30 గంటల ప్రాంతంలో మందిరానికి వచ్చి సాయి దర్శనం చేసుకుని ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోయేవాడు. ఆ భగవంతుని లీల ఎలా ఉంటుందో! సరిగ్గా అతను షిరిడీ వచ్చిన సమయంలోనే నేను అనుకోకుండా షిరిడీ వెళ్ళడం, అతడు శివనేశన్ స్వామితో మాట్లాడదామని వచ్చిన సమయంలో నేను అక్కడ ఉండడం, నన్ను అతడు గుర్తుపట్టి పలకరించడం జరిగిందన్నమాట. అప్పుడు అతడు, ఇప్పుడు నేను గుర్తొచ్చానా అన్నాడు. గుర్తొచ్చావని నేను అనగానే అతడు, నేను నీతో కొన్ని విషయాలు చెప్పాలి, నువ్వు ఇక్కడ ఎన్నాళ్ళుంటావు అని అడిగాడు. నేను రేపు తప్పక వెళ్ళిపోవాలని చెప్పాను. అప్పుడు అతడు, నీకు చాలా విషయాలు చెప్పాలి, నువ్వు 10-15 రోజులు నాతో గడపాలి, నేను నీకోసమే వచ్చాను, నువ్వు ఉండిపో అన్నాడు. షిరిడీలో శివనేశన్ స్వామి సన్నిధిలో ఒక సాధువు వచ్చి నీకు కొన్ని విషయాలు చెప్పాలి అంటున్నాడు, ఉండమంటున్నాడు. అందుకని బాబాకు ఒక నమస్కారం పెట్టి ఇంటికి ఒక టెలిగ్రామ్ కొట్టి అతనితో సరే ఉంటానన్నాను. అతడు సరేనని వెళ్ళి మర్నాడు వచ్చాడు. వచ్చి నేనుండే రూమ్ ఖాళీ చేసి ఒక టీ స్టాల్ పేరు చెప్పి అక్కడికి రమ్మనమని, ఆ టీ స్టాల్ వాడు నన్ను తన దగ్గరకు తీసుకువస్తాడని చెప్పాడు. నేను రూమ్ ఖాళీ చేసి ఆ టీ స్టాల్కి వెళితే అతడు సాయంత్రం రమ్మనమని, అప్పుడైతే ఎవరూ చూడరు గనక అప్పుడు తీసుకువెళ్తానని చెప్పాడు. సరేనని నేను వెళ్తే రాత్రి 9:30కు అతని దగ్గరకు తీసుకువెళ్ళాడు. అప్పుడు నన్ను 14 రోజులు అక్కడే ఉంచి ఎన్నో విషయాలు చెప్పాడు. అతడేమన్నాడంటే, ఆ రోజు సాయి నిన్ను నిమిత్తమాత్రునిగా చేసుకొని నన్ను ఔరంగాబాదు పొమ్మని చెప్పి ఉండకపోతే నా జీవితం వేరుగా ఉండేది. అప్పుడు ఒక రకమైన మరణం సంభవించి ఉండేది, ఇప్పుడు ఇంకొక రకమైన మరణం సంభవించింది. అప్పుడు ఒక రకమైన జన్మ వచ్చేది, ఇప్పుడు ఇంకొక రకమైన జన్మ వచ్చేది. అప్పుడు ఒక రకమైన విద్య వచ్చేది, ఇప్పుడు ఇంకొక రకమైన విద్య వచ్చింది. కాబట్టి ఇందులో నీకు భాగం ఉంది, నాకు వచ్చిన దాంట్లో కూడా నీకు భాగం ఉంది. అందుకని మనిద్దరం పంచుకుందాం కూర్చో అని అతడు ఎంతో కష్టపడి నేర్చుకున్న వాటిల్లో కొన్ని నాకు బాబా ఏవైతే చెప్పమన్నారో అవి మాత్రమే చెప్పాడు. అతనిని చెప్పమని ఎవరడిగారు? నేనేమన్నా అడిగానా? నేనేమన్నా వాటి కోసం తపస్సు చేశానా? పోనీ బాబానైనా ఇవన్నీ కావాలని అడిగానా? దీనిని బట్టి బాబా చెప్పిన ఆ మాట వెనకాల ఎంతటి అర్థం ఉన్నదో తెలుస్తుంది. ఈ మధ్య ఒక కుర్రవాడు ఉత్తరం రాశాడు. అతడు హైదరాబాదులో ఉంటాడు. నేను 10-15 సార్లు శ్రీ సాయి లీలామృతం పారాయణ చేశాను, కానీ నా మనసు స్థిమితం కాలేదు. మనస్థిమితాన్ని చెడగొట్టే ఒకానొక సన్నివేశంలో బాబా సూక్తి జ్ఞాపకం వచ్చింది. అప్పటి నుంచి నా మనసు స్థిమితపడింది. అప్పుడు ఆ సన్నివేశం కూడా మారిపోయింది. నాలోని బలహీనత శాశ్వతంగా తొలగిపోయింది. అప్పుడు ఇంతవరకు నేను సాయి లీలామృతం పారాయణ చేయలేదని నాకు అనిపించింది. బాబా చెప్పిన ఆ సూక్తిలో అంతటి అర్థం ఇమిడి ఉందని నాకు తెలియడానికి ఇంతకాలం పడితే, ఒక్కొక్క సూక్తికి ఇంతకాలం చొప్పున ఇంకెంతకాలం పడుతుందో, మొత్తం సాయి లీలామృతం ఒక పారాయణకు నాకు ఎన్ని జన్మలు పడుతుందో అనిపించింది అంటూ అతడు ఉత్తరం రాశాడు. నేను చెప్పే నాకు జరిగిన ఆ సన్నివేశం కూడా అట్లాంటిదే. 14 సంవత్సరాల పాటు ఆయన గురించి తెలుసుకోవడం కోసం తిరిగినప్పటికీ, విషయ సేకరణ చేసి వ్రాసినప్పటికీ, ఈ సూక్తిలో ఇంతటి అర్థం ఉందని ఆ సంఘటన జరిగే వరకు నాకు మాత్రం ఏం తెలుసు? ఆ సాధువు నాకు చెప్పిన విషయాలలో వెంట్రుక వాసి కోసం
జనం అతని చుట్టూ ఎంతగానో తిరుగుతారు. అతడు అక్కడ ఆశ్రమం నుంచి బయలుదేరాడని, షిరిడీ వెళ్ళాడని తెలిసి షిరిడీకి ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది ఆయన కోసం వచ్చారు. కానీ ఆయన ఎవరికీ చిక్కడం లేదు. సంస్థానం వాళ్ళకు కూడా గట్టిగా చెప్పాడు, తన ఆచూకీ ఏమాత్రం చెప్పవద్దని. అలా జరిగిన వెంటనే తాను అక్కడి నుంచి వెళ్ళిపోతానని. అందుకని వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. అటువంటి ఆ సాధువు నన్ను పిలిచి తాను చేసిన సాధనలోని కొన్ని రహస్యాలు చెప్పారంటే అది సాయి కృప కాక మరేమిటి? సద్గురువు యొక్క స్పర్శ కలిగే లోపల అన్నీ అర్థమైనట్లు కనబడతాయే గాని ఏదీ అర్థమవదు అన్న సంగతి తెలుస్తుంది. సద్గురువు సన్నిధికి వచ్చిన తర్వాత ఆయనను స్మరించుకుంటుంటే వారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. అందుకు ఉదాహరణగా ఈ రోజున నాకు జరిగిన ఒక సన్నివేశాన్ని చెబుతాను. ఈరోజు కార్తీక పూర్ణిమ, ప్రత్యేకమైన రోజు. ఈరోజు కార్తీక పూర్ణిమ అన్న సంగతి ఉదయం నుంచి నాకు గుర్తే లేదు. కూర్చొని నా దారిని నేను ఏదో వ్రాసుకుంటుంటే ఇంట్లో వాళ్ళు గుర్తు చేశారు, ఈరోజు కార్తీక పూర్ణిమ కదా, లేచి స్నానం చేస్తారా, చాలా ఆలస్యమైంది అని. అప్పుడు వెళ్ళి స్నానం చేస్తూ ఈరోజు కార్తీక పూర్ణిమ, అరుణాచలంలో చాలా బాగా జరుగుతుంది కదా అనుకున్నాను. ఇంతలో ఎప్పుడో రామతీర్థం వస్తానని ప్రోగ్రాం ఇచ్చానట. నాకు జ్ఞాపకం లేదు. ఆయన వచ్చి 3 గంటలకల్లా వచ్చి మిమ్మల్ని అక్కడికి తీసుకుపోతాను, ఆ సంగతి మీకు గుర్తు చేయడానికి వచ్చాను అన్నాడు. ఇక్కడ సత్సంగం ఉంది, ఎట్లా అంటే మళ్ళీ 8 గంటలకల్లా మిమ్మల్ని దింపే బాధ్యత నాది అన్నాడు. అక్కడ వాళ్ళకు ఒక ఇబ్బంది వచ్చింది. ఉషశ్రీ గారి కార్యక్రమానికి వచ్చి ఆయనకు ఒంట్లో బాగుండక క్యాన్సిల్ చేసుకున్నట్లు వీళ్లకు 11 గంటలకు తెలిసింది. ఆయన వస్తారనే నమ్మకంతో వీళ్ళు ఫంక్షన్ పెట్టుకున్నారు. ఆయన రావట్లేదని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చి, మీరు రాక తప్పదు, కార్యక్రమం చెడిపోతుంది మీరు రాకపోతే అన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో తప్పక వస్తాను, అయితే 8 గంటలకల్లా నన్ను ఇక్కడికి చేర్పించాలి అన్నాను. సరేనన్నారు. ఈ సంఘటన గురించి ఆలోచిస్తే ఇందులో వాళ్ళ కార్యక్రమం మాత్రమే నెరవేరుతున్నదా? కార్తీక పూర్ణిమ నాడు శివక్షేత్రానికి తీసుకుపోయారు. శివాలయంలో దర్శనమైంది. అక్కడ కొంచెం సేపు సత్సంగం చేసుకోవడం జరిగింది. ఈరోజు కార్తీక పూర్ణిమ అన్న సంగతి గుర్తులేదే, పోని సాయి అయినా గుర్తు చేయలేదే అనుకున్నందుకు ఆయన ఎట్లా జరిపించాడో చూడండి. అది గురువనుగ్రహం అంటే. ఒక్క క్షణం మనం ఏమారినా ఆయన ఏమాత్రం ఏమారరు. ఇది ఇట్లా జరగలేదే అనుకుంటే వెంటనే అందుకు అవసరమైన అనుభవం జరగవలసిందే. అందుకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అలాగే ఇంకొకరికి కలిగిన అనుభూతి కూడా సరిపోతుంది. బుద్ధుడున్నాడు. ఎవడో జబ్బు పడితే చూశాడు, ఎవడో చనిపోతే చూశాడు, వృద్ధాప్యం వస్తే చూశాడు. అన్నింటినీ గూర్చి ఆలోచించి దుఃఖానికి మూల కారణమేదో తెలుసుకొని దానిని నశింపచేసుకొని బుద్ధుడైనాడు. ఇలా మరెవరికో కలిగిన అనుభవం చూసి కూడా బుద్ధుడు పొందాడు. అలాగే భాగవతంలో చెప్పిన 24 గురువుల గూర్చి తెలుసుకుంటే అక్కడ ఏదో ఒక సన్నివేశం ఎవరింట్లోనో ఎందుకో వాళ్ళ కోసం జరిగిన సన్నివేశాన్ని చూసి దానిని తనకు గురువుగా తీసుకోవడమే గొప్పదనం. అదే అక్కడ మనం గమనించవలసిన విశేషం. కాబట్టి ఎక్కడి నుండి పొందాలి బోధ అని అడిగితే ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి పొందొచ్చు. ఇది తెలుపడం కోసమే బాబా ఏం చేశారంటే హేమాద్ పంతుని శ్యామాతో కాసేపు మాట్లాడి రమ్మన్నారు. ఆ చెప్పవలసిందేదో తన దగ్గరే చెప్పించొచ్చు కదా. లోపల తపన కలిగినప్పుడు ఎక్కడికైనా వెళ్ళు, నీకు సరిపోయిందే వస్తుంది అని తెలియజేస్తున్నారు. అయితే శ్యామ దగ్గరికే ఎందుకు పంపించారంటే అది స్మరించడంలో వాడికి ఉపయోగం ఉంది గనుక. శ్యామ పూజ పూర్తి చేసుకున్నాడు. అతడు కూడా ద్వారకామాయికి రాబోతున్నాడు. అయితే హేమాద్ పంతుతో కొద్దిసేపు మాట్లాడడం వల్ల, అది మననం చేసుకోవడం వల్ల వాడికి ప్రయోజనం ఉన్నది. 15 రూపాయలు దక్షిణగా ఇవ్వడం అంటే అదే. గుడ్డెత్తు చేలో పడ్డట్లు అనుష్ఠానం చేసుకుంటున్నాడు. అందుకని హేమాద్ పంత్ అడిగినప్పుడు చక్కని సమయస్ఫూర్తితో జ్ఞాపకం వస్తుంది. అప్పుడు వాడికి కూడా శ్రద్ధ కలుగుతుంది. ఉదాహరణకు మనం క్లాసులో కూర్చొని పాఠం వింటున్నప్పుడు మనసు ఎక్కడికో వెళ్ళింది. ఉన్నట్లుండి మనం క్లాసులో కూర్చున్నాం కదా అని గుర్తుకు రాగానే పాఠం అర్థమవడం మొదలు పెడుతుంది. అలాగే పూజా పునస్కారాలు ఎప్పుడైతే యాంత్రికమయ్యాయో అప్పుడు అందులోంచి ఒక్కసారి కుదిపి
మళ్ళీ సరియైన స్థితికి తీసుకువచ్చాడు మసీదుకు వచ్చే ముందు. అందుకని ఇతడు వెళ్ళడం అతనికి కూడా ఉపయోగపడింది. అదే వాడి దగ్గర నుంచి 15 రూపాయలు దక్షిణ తెమ్మనడం అంటే. అలా కాకపోతే అతనినే బాబా అడగవచ్చు కదా. అంతటి సమన్వయం ఉంటుంది గురువు యొక్క లీలలో. ఇది తెలియడానికి సప్తశృంగి లీల మరొక ఉదాహరణ. సప్తశృంగిలో ఆలయ పూజారి ఉన్నాడు. అతనికి ఒకప్పుడు ఎన్నో కష్టాలొచ్చి మనశ్శాంతి లేకుండా పోయింది. ఎంతో దీక్షగా ఆ దేవిని ప్రార్థించాడు. ఒకనాడు స్వప్నంలో ఆ దేవి కనిపించి, బాబా దగ్గరికి వెళ్ళు, నీకు మనశ్శాంతి లభిస్తుంది అని చెప్పింది. అప్పట్లో సాయిబాబా పేరు ప్రఖ్యాతులు కానీ షిరిడీ పేరు కానీ మహారాష్ట్ర దేశంలోనే తెలియవు. అందుకని అమ్మ చెప్పిన బాబా ఎవరో తెలియక భిక్షుకులందరినీ బాబా అంటారు గనక, శివుడు భిక్షువు గనక, ప్రఖ్యాతమైన శివక్షేత్రం త్రయంబకేశ్వరం గనక అక్కడికి వెళ్ళమన్నారు అనుకొని అక్కడికి వెళ్ళి కొద్ది రోజులున్నాడు. కానీ మనశ్శాంతి లభించలేదు. అప్పుడు మళ్ళీ వచ్చి సప్తశృంగీదేవినే తిరిగి ప్రార్థించాడు. అప్పుడు ఆమె మళ్ళీ స్వప్నంలో కనిపించి చెప్పింది, ఎందుకు అనవసరంగా త్రయంబకేశ్వరం వెళ్ళావు? నేను చెప్పింది శివుణ్ణి కాదు, షిరిడీ సాయినాథుని గురించి అని. అప్పుడు షిరిడీ ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఎట్లా వెళ్ళాలి అనుకుంటుంటే అదే సమయంలో ఇక్కడ షిరిడీలో శ్యామ అనే భక్తునికి కష్టాలు వచ్చాయి. అప్పుడు ఒక జ్యోతిష్కుడు షిరిడీ వచ్చాడు. శ్యామ జాతకం చూసి, మీ అమ్మగారు సప్తశృంగీదేవికి మొక్కుకుని ఆ మొక్కులు తీర్చలేదు కాబట్టి కష్టాలు వచ్చాయి అని చెప్పాడు. అప్పుడు శ్యామకు గుర్తొచ్చింది. వాళ్ళ అమ్మగారు చనిపోతూ మొక్కు గురించి చెప్పింది. శ్యామ తాను తీరుస్తానని చెప్పాడు కానీ తీర్చలేకపోయాడు. ఆ సంగతి జ్ఞాపకం వచ్చి, సాయియే సకల దేవతా స్వరూపం కనుక సాయికే ఆ మొక్కును తీర్చివేద్దాం అనుకున్నాడు. బాబా వద్దకు వచ్చి, మా అమ్మ ఇలా మొక్కుకున్నది, దేవతలందరూ మీరే గనుక మీరీ మొక్కును స్వీకరించి మా అమ్మను రుణవిముక్తిని చేయవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు బాబా అన్నారు, మీ అమ్మ మొక్కుకున్నది సప్తశృంగీదేవికి కనుక నువ్వు అక్కడికి వెళ్ళవలసిందే అన్నారు. కానీ మరొకడు పుణ్యతీర్థాలలో స్నానానికి వెళ్తానంటే అక్కడికెందుకు, గంగా యమునులు నా పాదాల్లోనే ఉన్నాయని బాబా చెప్పారు. మరి శ్యామ, మీరు సకల దేవతా స్వరూపులు, ఇక్కడే మొక్కు తీర్చుకుంటానని చెబితే కాదు, నువ్వు సప్తశృంగికే వెళ్ళమన్నారు. ఎందుకనంటే అక్కడ మరొక పని ఉంది గనక. శ్యామ సప్తశృంగి వెళ్ళి ఆ పూజారి ఇంటనే దిగాడు. ఎక్కడి నుంచి వస్తున్నారని ఆ పూజారి అడిగాడు. షిరిడీ నుంచి అని శ్యామ చెప్పగానే అతడు, మీకు సాయిబాబా తెలుసా అన్నాడు. తెలియడమేంటి, నేను నిత్యము ఆయన సేవ చేసుకుంటూ ఉంటాను అన్నాడు. అయితే నేను షిరిడీ వస్తానని చెప్పి శ్యామ మొక్కు తీర్చుకున్నాక అతనితో షిరిడీ వచ్చాడు. ఈ విధంగా బాబా అలా రెండింటికి లింక్ పెట్టారన్నమాట. ఇటు శ్యామ పని నెరవేరాలి, దానితో పాటు అక్కడ పూజారి పని నెరవేరాలి. అది ఆయన గొప్పతనం. అలాగే ఇక్కడ హేమాద్పంత్ సంశయానికి సమాధానం దొరకాలి, అటు శ్యామ శ్రద్ధ పెరగడానికి ఉపయోగపడాలి. అది లింకు. అందుకని వీడు అక్కడికెళ్ళి సమాధానం తెచ్చుకోవాలి. అక్కడ వాడు 15 రూపాయల దక్షిణ రూపంలో నువ్వు మసీదుకు శ్రద్ధగా రావడం నేర్చుకో, రోజు చూసే బాబానే కదా అనే పద్ధతిలో కాకుండా బాబా చెప్పిందేంటో జ్ఞాపకం తెచ్చుకొని మననం చేసుకుంటూ రమ్మని అతనికి వీడి ద్వారా బోధిస్తున్నారు. కాబట్టి ఆయన చేసిన ఆ లీలలో అంతటి బోధ ఇమిడి ఉన్నది. అందుకని బాబా ఏమంటున్నారంటే, ఒకప్పుడు చెవిలో మాత్రమే చేసే ఉపదేశం కాదు మాది, అన్ని రూపాలలోనూ వినగలిగేటంతటి ఘోషతో నిరంతరం జరిగేటటువంటిది అంటున్నారన్నమాట. 14వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరామ్.